నమస్కారం. విజయదశమి ప్రత్యేక కార్యక్రమం విజయాల దశమికి స్వాగతం. విజయదశమిని దసరా అని పిలుస్తారు. దశ విధాలైన పాపాలను హరించేది కనుక దశహర అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో దసరా అని వాడుకలోకి వచ్చిందని పెద్దలంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగుస్తాయి. నవనవోన్మేషంగా నవరాత్రుల పాటు సాగే ఈ శక్తి పూజల ముగింపు సంకేతమే విజయదశమి. శరన్నవరాత్రుల వైభవం నేటి విజయదశమితో పతాక స్థాయికి చేరుకుంటుంది. శివ మహాదేవుడు శక్తితో ఉన్నప్పుడే ప్రపంచ రచనా దీక్ష సమర్థవంతమవుతుంది. అందుకే అఖిల భువనేశ్వరి శ్రీ రాజరాజేశ్వరిగా విజయదశమి నాడు మహాశక్తిగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న మాతృశక్తికి ప్రణామాల్ని, అర్చనలను సమర్పిస్తున్నారు. ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి తిథి రోజు నక్షత్ర దర్శన కాలం అంటే సాయంకాలానికి విజయం అని పేరు. సమస్త అభీష్టాలను నెరవేర్చడానికి దోహదపడే విజయ సుముహూర్తంగా ఈ శుభ సమయాన్ని భావిస్తారు. అందుకే ఆ దశమికే విజయదశమి అని పేరు. చండ, ముండ, మహిషాసుర వంటి దుష్టరాక్షసులను సంహరించి జగన్మాత లోకాలన్నింటికీ ఆనందాల్ని ప్రసాదించిన పండుగే విజయదశమి. ఈ నవరాత్రుల పూజలకు, వ్రతాలకు ఉద్యాపన వంటిది ఈ విజయదశమి. విజయదశమి నాడు అమ్మవారిని భద్రకాళి నిజ రూపంలో దర్శనం చేస్తారు. ఎందుకు? భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతీది భద్రకాళి. ఇన్ని పేర్లు ఉన్నాయి అమ్మవారికి. భద్రకాళి పేరులో గొప్పతనం ఏమిటి? భద్రం శుద్ధాత్మ విజ్ఞానం. నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయస్సును, సంపదను, ఆయురారోగ్య ఐశ్వర్యములను ఇవ్వడంతో పాటు మోక్షానికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని కూడా ఆ తల్లి కలిగిస్తుంది. ఏ రూపంలో కలిగిస్తుందో ఆ రూపాన్ని భద్రకాళి అన్నారు. కాబట్టి ఆ భద్రకాళి నిజ రూపంలో ఆ విజయదశమి నాడు అమ్మవారిని భద్రకాళిగా అలంకరించి పూజారాధనలు జరుపుతారా. ఆ దర్శనం వలనే మనకు అన్ని సమకూరుతాయి. విజయదశమి రోజున ప్రతి ఇంట ఆనందాల హరివిల్లులు విరబూస్తాయి. అమ్మవారి పూజలు, సుగంధ పుష్పాల గుబాళింపులు, సింహద్వారాలకు పూసిన పసుపు మిసమిసలు, మామిడాకుల తోరణాలు, బంతిపూల మాలికలు, పిండి వంటల ఘుమఘుమలు, ముత్తైదువుల వాయినాలు, ఆలయాలలో మేళతాళాల బాజా భజంత్రీల మోతలు, ఇలా సంతోష సంబరాల మహోన్నత దృశ్యం ఆవిష్కారమవుతుంది. దసరా అంటే విజయ పతాక. విజయమంటే అంత తేలిగ్గా, సునాయాసంగా రాదు. విజయం దక్కాలంటే పోరాడాలి. సంక్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. హృదయం నిండా ఆత్మస్థైర్యం ఉప్పొంగాలి. మనసంతా మనోబలం తొణికిసలాడాలి. లక్ష్యం వైపే మనస్సు లగ్నమై ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. లోకకంటకులను తుదముట్టించడానికి దేవతలంతా ఏకమయ్యారు. తమ శక్తియుక్తుల్ని, ఆయుధాల్ని జగజ్జననికి సమర్పించారు. ఆదిశక్తి అమేయ శక్తితో అసుర సంహారాన్ని పూర్తి చేసింది. అమ్మ విజయం సాధించిన విజయదశమి నేడు ప్రతి ఇంట ఆనంద సంకేతమై పరిమళిస్తోంది. తన పేరులోనే విజయాన్ని దాచుకున్నటువంటి లేదా తన పేరులోనే విజయాన్ని ప్రకటిస్తున్నటువంటి పండుగ విజయదశమి. మొత్తం మానవ జాతి కూడా ఒక విజయాన్ని సాధించాలి లేదా విజయాన్ని సాధించింది అనేటువంటి ఒక విజయాన్ని ప్రకటిస్తూ ఉండేటువంటి ఒకే ఒక్క పండుగ విజయదశమి. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి దేవి యొక్క, ఆ జగన్మాత యొక్క వైభవాన్ని కీర్తిస్తూ జరుపుకునేటువంటి పండుగే విజయదశమి పండుగ. జగన్మాత అంటే స్త్రీశక్తి రాక్షసుడిని సంహరించింది. ఇక్కడ అంటే జగత్తుకు ఆధారభూతమైనటువంటి శక్తి మాతృరూపంలో ఉంటుంది. అందుకనే యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని చెప్తుంది చండీ సప్తశతి. ఆ మాతృశక్తి అంటే అమ్మ మనల్ని లాలించి పాలించి పోషించినప్పుడు మామూలు రూపంలో సత్వరూపంలో కనపడుతుంది.
అదే అవతల పక్క రాక్షసుడు గనక, అంటే రాక్షస శక్తి గనక లేదా రాక్షస చైతన్యం గనక వృద్ధి చెందితే ఆవిడే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నట్టు ప్రతి ప్రాణిలో ఉండేటువంటి శక్తి రూపంగా ఆమె వృద్ధి చెంది రాక్షసుడిని సంహారం చేస్తుంది. శక్తి ఉపాసనే ఈ దసరా పండుగలో లేదా ఈ విజయదశమి పండుగలో ఉన్నటువంటి మూల ప్రకృతి, మూల శక్తి. విజయదశమి నాడు ప్రకృతిలో అపరాజిత అనే శక్తి ఆవహించి ఉంటుందని, ఆ శక్తిని పూజించటం వల్ల పరాజయాలు లేని భావి జీవితం సంప్రాప్తిస్తుందని లోకల విశ్వాసం. అపరాజిత శక్తి విజయాలను మాత్రమే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుందని స్కాంద పురాణం చెబుతోంది. శమీ వృక్షాన్ని ఎందుకు పూజించాలో గ్రంథాలు సమాధానం చెప్పాయి. జమ్మి చెట్టు పాపాలను దూరం చేస్తుంది, శత్రువులను తరిమి కొడుతుంది. పూర్వం త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించే సమయంలో రాముడికి అద్వితీయ శక్తిని ప్రసాదించింది. ద్వాపర యుగంలో అర్జునుడికి దివ్యమైన ధనుర్బాణాలను ప్రసాదించి యుద్ధంలో విజయుణ్ణి చేసింది. ఇలా శమీ వృక్షం విజయాలకు కారణం కావటం వల్ల విజయదశమి గొప్ప పండుగగా రూపొందింది. విజయదశమి అంటే ఎన్నో సంస్కృతి సంప్రదాయాల పరంపర. విజయదశమి నాడు అపరాజితను పూజించాలి, శమీ వృక్షాన్ని ఆరాధించాలి. శమింపజేసే గుణమున్న మాతృరూపిణి కాబట్టే శమీ అయ్యింది. శమీ వృక్షం సాక్షాత్తు అగ్నిగర్భ, సాక్షాత్తు జగన్మాత రూపం. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అనే అర్థం కూడా ఉంది. పాండవులు అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టుపైనే దాచుకున్నారు. ఉత్తర్రా కుమారా, అదిగో శమీ వృక్షం, రథాన్ని అటు మళ్లించు. ఉత్తర రాకుమారా, ఈ మహావృక్షం ఎక్కి ఆ చెట్టు మీద ఉన్న మోపు విప్పు. శవం శవం, నేనెంత పిరికివాణైనా రాతబిడ్డను, నన్నంత చులకనగా చూడటం నీకు న్యాయం కాదు బృహన్నలా. నేను శవాన్ని అంటను, ముట్టను, తాకను. శవం కాదు రాకుమారా, పాండవులు అజ్ఞాతవాసం ముందు తమ ఆయుధాలన్నీ మూటగా కట్టి అక్కడ ఉంచారు. సరిగ్గా చూడు. శవం కాదు, మోపే. కుమారా, శత్రు సంహార సమయంలో నీ ధనుస్సు నా భీభత్స వీర విహారాన్ని భరించలేదు. దానితో జయం సాధించటం కష్టం. శతసహస్ర ధనుస్ సమాన పటిష్టమైన అర్జునుని గాంధీవం అందులో ఉంది. అందుకో. అర్జునుని గాంధీవమా? అది నీకెందుకు? వరుణదేవునిచే ప్రసాదింపబడి దేవమానవ సంగ్రామాలలో విజయాలకే మూల కారణమైన ఆ గాంధీవము అర్జునుడు తప్ప మరెవరికీ ధరింప శక్యం కదే. అది నీకెలా సాధ్యమవుతుంది? అర్థమైంది, నీవే అర్జునుడివి, సందేహం లేదు. అవును, నేనే అర్జునుడు. శాపవశాత్తు ఈ రూపం పొంది అజ్ఞాతవాస కాలం మీ వద్దనే గడిపివేశాను. మహావీర, నీ దర్శనం వల్ల నా జన్మ ధరించింది. నీ అందరూ నాకు ఎట్టి భయం లేదు. నీ సారథనే. రాకుమారా, ముందు నాకు ఆ గాంధీవం తెచ్చి ఇవ్వు. మర్చాను, తెస్తాను. మిగతా పాండవులు, పాంచాలీదేవి అందరూ మీ రాజ్యంలోనే ఉన్నారు. వివరాలు ఆ తర్వాత చెప్తాను. ముందు ఆ గాంధీవం తెస్తాను, తెస్తాను. సువర్ణ కమల రంజితమై సూర్యప్రభాభాసురమై ప్రకాశించి ఇదే గాంధీవము, సందేహం లేదు. కొట్టదివా పాము, పాము కొట్టదివా. అదే గాంధీవం. నన్ను స్మరించి స్పృశించు. అర్జున పల్గుణ పార్థ క్రీతి శ్వేతవాహన దీపచో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ.
చిన్న పల్పున పార్త క్రీతి శ్వేతవాహనాభిభత్వ అదిగో పితామహ అర్జునుడి శంఖారావం. విజయాలను ఆశించేవారు విజయదశమి నాడు శమీ వృక్షాన్ని తప్పక పూజించాలి. శమీయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ శమీ వృక్షాన్ని పూజించాలి. ఈనాటి సాయంకాలం ఆలయాలలో అపరాజితాదేవిని శమీ వృక్షం వద్ద పూజిస్తారు. కాగితంపై ఒకవైపు శ్లోకాన్ని రాసి మరోవైపు ఆ వ్యక్తుల పేర్లు, గోత్రనామాలు రాస్తారు. ఈ విజయదశమి నుంచి మరుసటి ఏడాది వచ్చే విజయదశమి వరకు కుటుంబ శ్రేయస్సు, అభ్యున్నతి, ఆరోగ్యం, క్షేమం అపరాజితాదేవి అనుగ్రహం వల్ల ఏర్పడాలని కోరుకుంటారు. శమీ పూజ తర్వాత సీమోల్లంఘనం చేస్తారు. సీమోల్లంఘనం అంటే ఊరి పొలిమేర్లను దాటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం. విజయానికి సంకేతంగా పొలాల్లోని వరికంకులు లేదా జొన్న కంకుల్ని తీసుకొస్తారు. ఇదే సందర్భంలో పాలపిట్టను సందర్శిస్తారు. పాలపిట్ట దర్శనం పాప విమోచనం అంటారు. ప్రకృతి సౌందర్య వీక్షణంలో భాగంగా దర్శించడం వల్ల సకల శుభాలు సంవత్సరమంతా చేకూరుతాయని ప్రజలందరి నమ్మకం. పాలపిట్ట శాంతికి చిహ్నం. జీవితం అశాంతిమయం కాకుండా శాంతి సహనాలతో కొనసాగించడానికి పాలపిట్ట దర్శనం ఉపకరిస్తుందని విశ్వాసం. పాలపిట్ట దర్శనం తరువాత శమీ వృక్షానికున్న జమ్మి ఆకుల్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ పెద్దల ఆశీర్వాదాలను తీసుకుంటారు. ఈ జమ్మి ఆకుల్ని బంగారంగా భావిస్తూ ఒకరికొకరు పంచుకుంటారు. దాంతో ఒకరి మధ్య మరొకరు స్నేహ సౌభ్రాతృత్వాల్ని ఆశిస్తారు. విజయదశమి నాడు చాలా విశేషంగా చెప్పబడినది మన ధర్మశాస్త్రాలు, గ్రంథాలు, ఇతిహాస పురాణాలలో. పాండవులు వారి యొక్క యుద్ధ సమయంలో వారి ఆయుధాలన్నిటినీ కూడా ఈ యొక్క విజయదశమి రోజున శమీ యొక్క వృక్షం అనగా జమ్మి వృక్షము మీద పెట్టి పూజ చేసి ఆ తర్వాత వారు ఆయుధ పూజలు నిర్వహించి యుద్ధానికి బయలుదేరినప్పుడు వారికి ఆ విజయాన్ని చేకూర్చినది. అందుకనే శమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శి అనేటువంటి ఈ యొక్క వాక్యము ఈ యొక్క విజయదశమి రోజున అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆ యొక్క క్షేత్రంలో ఏదైతే దేవత ఉంటుందో ఆ దేవతా అలంకరణ రూపంలో అమ్మవారిని పిలుస్తుంటారు. ఈ 9 రోజులు అమ్మవారు తన సైన్యంతో ఆ యొక్క రాక్షస సంహారం చేసిన తర్వాత విజయ కేతనాన్ని ఎగురవేస్తున్నది. కనుకే దానికి విజయము అనేటువంటి పేరుతోటి ఆ రోజు ఉండేటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దశమిని తీసుకొని దాన్ని విజయదశమిగా మనకు పురాణాలు వర్ణించబడినవి. ఈ రోజున అమ్మవారిని అపరాజితాదేవిగా అలంకరించి దర్శించి వారి యొక్క ఈతి బాధలు ఏమున్నా కానీ వారికి ఉండేటువంటి కష్టాలన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర విధులుపెట్టి వారికి ఆ రోజటి నుంచి మళ్ళీ ఒక కొత్త రోజు నుంచి ప్రారంభం చేసినట్టుగా భక్తుల యొక్క విశ్వాసం. ప్రతి పండుగ వెనుక సామాజిక, పారమార్థిక నేపథ్యం ఉంటుంది. సమాజంలో సహజీవన సౌందర్యానికి ప్రతిరూపాలుగా పండుగలు కనిపిస్తాయి. తాత్వికంగా ఆలోచించే వారికి దివ్యశక్తి ప్రేరణ రూపంలో పండుగ నిండుదనాన్ని సంతరించుకుంటుంది. మనిషి తన నిత్య జీవితంలోనూ మరణ అనంతర జీవితంలోనూ ఉత్తమ స్థితినే కోరుకుంటాడు. అందుకే ధర్మార్థ కామమోక్షాల సాధనాలుగా పండుగలను పెద్దలు నిర్వచించారు. ఈ పుణ్యదినం రోజునే పూర్వం దేవదానవులు పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించారని పురాణాల కథనం. అమృతాన్ని సాధించి పెట్టిన దినం కనుక ఇది విజయదశమిగా సార్థకమైంది. అమృత సాధక పుణ్యదినమైంది. అత్యంత పుణ్యప్రదమైన శరన్నవరాత్రుల్లో దేవికి చేసే పూజ పుణ్యఫలాలను అందిస్తుంది. నవ అహోరాత్రులు అని ఈ నవరాత్రుల్ని పురాణాలు వివరిస్తున్నాయి. నవరాత్రుల్లో దైవశక్తి ఉద్భవిస్తుంది. అందువల్ల ఆద్యశక్తి భగవతి ఉపాసనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కలియుగాన శక్తి ఉపాసన యుగధర్మం. కలియుగ ప్రభావం ఎక్కువవుతుంటే అందుకు శక్తి ఉపాసన ఉపయుక్తమవుతుంది. కల్పాంతంలో విష్ణువు చెవిలోంచి పుట్టిన మధు కైటబులు అనే రాక్షసులు బ్రహ్మదేవుణ్ణి అంతం చెయ్యాలనుకున్నారు. తనను రక్షించమని బ్రహ్మదేవుడు జగజ్జననిని ప్రార్థించాడు. దేవీ వరప్రసాదంతో యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు ఈ విజయదశమి నాడే రాక్షసులను వధించాడు.
త్రేతాయుగాన శ్రీరామచంద్రుడు రావణ వధకు ముందు నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించాడు. చివరి రోజైన విజయదశమి నాడు రావణుణ్ణి సంహరించి లోక కళ్యాణం చేశాడు. అలాగే ద్వాపర యుగంలో విజయసిద్ధి అనుగ్రహంతో రాజరాజేశ్వరి అనుగ్రహంతో కౌరవులపై పాండవులు విజయం సాధించారు. ఇలా పౌరాణికంగా, చారిత్రకంగా యుగయుగాలుగా, తరతరాలుగా విజయదశమి ప్రాశస్త్యం కొనసాగుతూ ఉంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు విజయదశమి నాడే ఉచ్చైశ్వర్యం అనే గుర్రం అవతరించిందని చెబుతారు. అందుకే విజయదశమి నాడు తెల్లని గుర్రాన్ని ఆరాధించే సంప్రదాయం నేటికి అమల్లో ఉంది. మహాచండికగా పలు రూపాల్లో వ్యక్తమైన శక్తిమాత ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నాడు శివశక్తిగా గజముఖాసురుణ్ణి అంతమొందించింది. తదియనాడు జ్ఞానశక్తిగా కురుంగాసురుణ్ణి చంపింది. చవితి నాడు క్రియాశక్తిగా రక్తబీజుణ్ణి హతం చేసింది. పంచమి నాడు మంత్రశక్తిగా అసురాసురుణ్ణి తుదముట్టించింది. సప్తమి నాడు పరాశక్తిగా నిశింబాసురుణ్ణి సంహరించింది. అష్టమి నాడు రుద్రశక్తిగా సింహికాసురుణ్ణి వధించింది. నవమి నాడు చిచక్తి రూపంలో లోకకంటకుడైన మహిషాసురుని అంతం చేసిందని పురాణాలు కథలు కథలుగా చెబుతున్నాయి. మహానవమి నాడు తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చింది. నేటి విజయదశమి నాడు సకల లోకాలకు సర్వశుభాల్ని చేకూర్చింది. అసుర బాధ అనేది లోకాలకు లేకుండా చేసింది. అయితే ప్రతి వ్యక్తిలో ఉన్న తమోగుణం వల్ల ఆసురీ భావనలు, ప్రతికూల శక్తులు పెంపొందుతాయి. ఆ తమోగుణాన్ని అంతం చేసుకోవడమే అసలైన విజయ సిద్ధి. ఆ విజయ సిద్ధిని అందుకోవడమే విజయదశమి నాడు దేవికి చేసే అసలైన ఆరాధన. శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆపదలను తొలగిస్తుంది. ఎన్నో శుభదీవెనలు మనకు విజయదశమి నాడు అందాలి. అమ్మ కృప ఉంటే అన్నీ ఉన్నట్లు. ఉపాసనలో ఆరాధ్య దేవత మహామాయ అయిన భవానీదేవి. వైదిక ఉపాసనా సంవిధానంలో శక్తి ఆరాధన శుద్ధ సాత్వికంగా, మంత్రసహితంగా, అలంకార నేపథ్యంగా కొనసాగింది. విజయ ముహూర్తంలో కాలస్వరూపినిగా జగదాంబగా దర్శనమిస్తోంది అమ్మ. ఆ జగన్మాత లోకాలకు ఆనందాన్నిచ్చిన పండుగే విజయదశమి. మనలోని చెడు సంకల్పాలని దుర్గామాత తొలగింపజేసి సజ్జనత్వం వైపు నడిపిస్తుంది. అందుకు దోహదం చేసే పర్వదినమే విజయదశమి. తెలుగువారు చేసుకునే పెద్ద పండుగ విజయదశమి. యుగయుగాల కలిమి, జీవనతత్వ బలిమి విజయదశమి. పులివేషాలు, దైవపటాలు, ఇలా తెలుగునాట ఎన్నో సంప్రదాయాలు విజయదశమితో ముడిపడి ఉన్నాయి. దసరా పండుగ చైతన్యానికి ప్రతీక. సంస్కృతి సంప్రదాయాల మేలు కలయికగా ఈ పర్వదినం ఎంతో విశిష్టమైంది. మానవ జీవన స్రవంతిలో పలకరించే ఎన్నో పండుగల్లో ఇది లౌకిక జీవన విధానానికి అతి దగ్గరగా ఉంటుంది. దసరా అంటే కేవలం అమ్మవారి ఆరాధనే కాదు, కనుమరుగైపోతున్న సంప్రదాయాల్ని సంరక్షించడం కూడా. ఆ ఆశయ సాధన చేపట్టినప్పుడే అది అసలైన ఆదిశక్తి ఆరాధన. జయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ అంటూ అమ్మ అందించే ఆశీర్వాదాన్ని మనమందరం ఈ శుభ పర్వదినాన అందుకుందాం. అమ్మ దీవెనలతో జీవన పథాన మరింత చైతన్యశీలతతో కార్యసాధన వైపు ముందడుగు వేద్దాం. కాలపురుషుడే భగవానుడు. మన్వంతరాలు, కల్పాలు, యుగాలు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, వారాలు ఇవన్నీ అనంతమైన కాలంలో భాగాలే. భారతీయులకు ప్రతి తిథి, ప్రతి వారం, ప్రతి మాసం విశిష్టమైనవే. భగవద్ ఆరాధనకు శుభప్రదమైనవే. లోక సంక్షేమం కోసం మన ఋషులు నక్షత్ర గమనాన్ని బట్టి, ఋతుధర్మాన్ని అనుసరించి పండుగలను ఏర్పరిచారు. భౌతిక జీవితాన్ని అర్థవంతంగా గడుపుతూనే పరమార్థం కోసం మానవుడు సాగించే అన్వేషణే ఆధ్యాత్మికత. మనుషుల్లోని దుష్టత్వాన్ని అణచి, మనస్సుల్లో మంచిని పెంచి శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించవలసిందిగా ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుందాం.